Hello everyone, how are you all? I hope you're all fine. So children, మనం ప్రీవియస్ క్లాసెస్లో ఈ ప్రజెంట్ టెన్స్లో ఉన్న సబ్ టెన్సెస్ ఉన్నాయి కదా. మనం ఫస్ట్ ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అని 3 టెన్సెస్ ఉంటాయని నేర్చుకున్నాం. వాటికి 4 సబ్ టెన్సెస్ ఉంటాయని నేర్చుకున్నాం. సో దీంట్లో మనకి ఫస్ట్ సింపుల్ ప్రజెంట్ టెన్స్, సెకండ్ వన్ ప్రజెంట్ continuous tense, third one is present perfect tense, fourth one is present perfect continuous tense. సో ఈ 4 సెంటెన్సెస్ మనం ప్రజెంట్ టెన్స్ లో ఉంటాయని నేర్చుకున్నాం. 1 by 1 అన్నిట్లో, అంటే ఫస్ట్ సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేయాలి, వాటిని బేస్ చేసుకొని క్వశ్చన్స్ కిందకి ఎలా కన్వర్ట్ చేయాలనేది మనం నేర్చుకున్నాం. ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్లో కూడా, ఇంకా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో కూడా మనం ఇలా ఈ ఫస్ట్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో, ప్రజెంట్ కంటిన్యూస్లో, ప్రజెంట్ పర్ఫెక్ట్లో, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో కూడా ఈ సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలి, వాటిని క్వశ్చన్స్ కిందకి ఎలా కన్వర్ట్ చేయాలనేది చూసాం. సో మనకి ఈ ప్రజెంట్ టెన్స్లో ఉన్న 4 సెంటెన్సెస్ కంప్లీట్ అయిపోయాయి లాస్ట్ క్లాస్తో. సో ఇన్ టుడేస్ క్లాస్ మనకి ఈ ప్రజెంట్ టెన్స్ తర్వాత ఉన్న నెక్స్ట్ టెన్స్ ఏంటి? పాస్ట్ టెన్స్ కదా. సో ఇన్ పాస్ట్ టెన్స్ ఆల్సో వీ హ్యావ్ 4 సబ్ టెన్సెస్. ఫస్ట్ వన్ ఈజ్ సింపుల్ పాస్ట్ టెన్స్. మనకి ఉన్న ఫస్ట్ సబ్ టెన్స్ ఏంటి పాస్ట్ టెన్స్ లో? సింపుల్ పాస్ట్ టెన్స్. సో ఇన్ టుడేస్ క్లాస్ మనం ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే ఏంటి, అసలు దీంట్లో సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలి, నెగిటివ్ సెంటెన్సెస్ అన్ని ఇంకా రాబోయే క్లాసుల్లో చూద్దాం. సో ఇన్ టుడేస్ క్లాస్ మనం ఈ క్లాస్లో ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో చిల్డ్రన్, ఈరోజు మన టాపిక్ ఏంటి? సింపుల్ పాస్ట్ టెన్స్ కదా. అసలు ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే ఏంటంటే, పాస్ట్ అంటే గతం. ఓకే, పాస్ట్ అంటే ఏంటి? గతం. ఆల్రెడీ ఏదైనా, ఇప్పుడు గతం అంటే ఒక 2 minutes బ్యాక్ కూడా గతమే. సో సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే ఏంటంటే, ఆల్రెడీ జరిగిపోయిన పనుల గురించి మనం డిస్కస్ చేయడానికి ఈ సెంటెన్స్ని, అంటే ఏదైనా జరిగిపోయిన పనుల గురించి మనం చెప్పుకోవడానికి కానీ, మాట్లాడడానికి కానీ, వేరే వాళ్ళతో చెప్పడానికి కానీ ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ని యూజ్ చేస్తాం. సో మనం ఈ సింపుల్ పాస్ట్ టెన్స్లో మనం తెలుసుకోవాల్సిన ఫార్ములా ఏంటంటే, సింపుల్ పాస్ట్ టెన్స్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఉంటుంది కదా. వర్బ్కి ఎటువంటి ఫామ్ అంటే, ఆల్రెడీ కంప్లీట్ జరిగిపోయిన పనులు ఎట్లా చెప్పుకుంటాం? పాస్ట్ ఫామ్. వర్బ్ అనేది పాస్ట్ ఫామ్ లో ఉండాలి. అర్థమైందా? పాస్ట్ అంటే ఆల్రెడీ జరిగిపోయిన పనులు. ఇప్పుడు నేను తింటున్నానంటే, సో ఇప్పుడు నేను తింటున్నానంటే ఏం చెప్తాం? నేను తింటున్నాను అంటే తింటూనే ఉన్నాను కాబట్టి ఐ ఆమ్ ఈటింగ్. అంటే నేను ఇప్పుడు తింటూనే ఉన్నాను కాబట్టి ఐ ఆమ్ ఈటింగ్ అని చెప్తున్నాను. సో నేను తింటాను, ఐ విల్ ఈట్. ఇంకా తినలేదు, తింటాను. సో పాస్ట్ ఫామ్ అంటే ఏమొస్తుంది? ఆల్రెడీ జరిగిపోయిన పని. అంటే నేను ఆల్రెడీ తిన్నాను, ఐ ఆల్రెడీ ఎయిట్ అంటే తినేసాను అని. సో ఇది పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. ఒక జరిగిపోయిన పని మనం చెప్పాలంటే పాస్ట్ ఫామ్లోనే చెప్పాలి. సో ఇప్పుడు మీరు స్కూల్కి వచ్చారు, యూ కేమ్ టు స్కూల్. కేమ్ ఈజ్ ద వర్బ్ ఫామ్, కాకపోతే ఇది పాస్ట్ ఫామ్లో ఉంది. సో నెక్స్ట్ ఇంకా మీరు ఏదైనా విలేజ్కి వెళ్ళారు, యూ వెంట్ టు విలేజ్. వెంట్. ఓకే, వెంట్ అంటే వెళ్ళిపోయారు ఆల్రెడీ. గో వెళ్తారు, గోయింగ్ అంటే వెళ్తున్నారు. సో వెంట్. అట్లాగే మనకి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ తర్వాత మనకి ఎక్కడైనా ఉండొచ్చు. మధ్యలో ఏంటంటే సబ్జెక్ట్ తర్వాత ఇంకా క్వాంటిటీ ఏదైనా ఉందనుకోండి, అక్కడ మనకి దాని తర్వాత మనకి ఏదైనా ఎక్స్ట్రా మ్యాటర్ ఉందనుకోండి, దాని తర్వాత మనకి వర్బ్ ఫామ్ వస్తుంది. ఆ సెంటెన్స్ కూడా నేను చెప్తాను. జనరల్గా మ్యాక్సిమం అయితే ఏ సబ్జెక్ట్ తర్వాత వర్బే వస్తుంది, తర్వాత మనం రిమైనింగ్ మ్యాటర్ని ఎక్స్ట్రాగా రాసుకుంటాం. సో అర్థమైంది కదా? వర్బ్ పాస్ట్ ఫామ్ అంటే ఆల్రెడీ జరిగిపోయిన పనులు చెప్పడానికి పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ వాడతాం. ఇక్కడ ఎయిట్, కేమ్, వెంట్, ఇంకా ఏదైనా ప్లేడ్, ఇంకా ప్లేడ్, డాన్స్డ్,
ఇట్లా ఏదైనా పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్స్ మనం చెప్పుకుంటూ ఉంటాం. సో ఓకే, దీన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు సెంటెన్సెస్ ఫామ్ చేద్దాం. సో సబ్జెక్ట్ ఏం తీసుకుందాం? యాజ్ యూజువల్గా ఇప్పుడు ఫస్ట్ ఐ తీసుకుందాం. ఐ నెక్స్ట్ వర్బ్ ఎలా ఉండాలి? పాస్ట్ ఫామ్లో ఉండాలి. సో నేను నా ఫ్రెండ్కి ఉత్తరాలు రాస్తాను అంటే ఏమంటాం? ఐ రైట్ లెటర్స్. నేను నా ఫ్రెండ్కి ఉత్తరాలు రాస్తాను. ఐ రైట్ లెటర్స్ టు మై ఫ్రెండ్. సో రాస్తాను అంటే ఇంకా రాయలేదు. ఒకవేళ రాస్తున్నాను అనుకోండి, అప్పుడు ఎలా చెప్తాం? ఇప్పుడు ప్రజెంట్ నేను కూర్చొని ఉత్తరాలు రాస్తున్నాను. ఐ ఆమ్ రైటింగ్ లెటర్స్ టు మై ఫ్రెండ్స్. రైటింగ్. ఇక్కడ మనకి ఏం కావాలి? వర్బ్ అనేది పాస్ట్ ఫామ్ లో ఉండాలి, అంటే ఆల్రెడీ జరిగిపోయిన ఫామ్ లో ఉండాలి. సో రైటింగ్ wrote. ఓకే, ఐ wrote. నేనేం చెప్పాను? నేను నా ఫ్రెండ్కి ఉత్తరాలు రాశాను. ఐ wrote. ఏం రాశాను? లెటర్స్. ఐ wrote లెటర్స్. ఎవరికి రాశాను? నా ఫ్రెండ్స్కి. సో టు మై ఫ్రెండ్స్. ఐ wrote లెటర్స్ టు మై ఫ్రెండ్స్. నేను నా స్నేహితులకు ఉత్తరాలు రాశాను. చూడండి, ఈ వర్బ్ ఫామ్ అనేది ఎలా ఉంది? పాస్ట్ ఫామ్ లో ఉంది. ఓకే, దిస్ ఈస్ ద సబ్జెక్ట్. నెక్స్ట్ ఇంకో సెంటెన్స్ చూడండి. ఇప్పుడు సబ్జెక్ట్ అనేది ఫస్ట్ పర్సన్ అయిపోయింది కదా, ఐ అనేది. ఓకే, నెక్స్ట్ సెకండ్ పర్సన్. ఓకే, యు అనేది సెకండ్ పర్సన్ లో మనకి ఏమేమి ఉన్నాయి? యు ఒకటే కదా సబ్జెక్ట్ మనకి. ఫస్ట్ పర్సన్ లో అంటే ఐ ఇంకా వి ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ పర్సన్ లో యు ఇస్ ద ఓన్లీ సబ్జెక్ట్. సో సబ్జెక్ట్ యు తీసుకుందాం. మీరు మూవీకి వెళ్ళారు. ఓకే, మీరు ఎక్కడికి వెళ్ళారు? మూవీకి వెళ్ళారంటే ఏమని చెప్పాలి మనం? వెంట్. యు వెంట్ అనేది ఏంటి? పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ కదా. సో పాస్ట్ ఫామ్ ఆఫ్ ది వర్బ్. నెక్స్ట్ యు ఇస్ ద సబ్జెక్ట్. యు వెంట్. ఎక్కడికి వెళ్ళారు మీరు? మూవీకి. యు వెంట్ టు ఏ మూవీ. చూడండి, సబ్జెక్ట్ తర్వాత వర్బ్ అనేది పాస్ట్ ఫామ్ లో ఉంది. మీరు ఒక మూవీకి వెళ్ళారు. యూ వెంట్ టు ఏ మూవీ. మనకి సెంటెన్స్ అనేది దొరికేసిందా? నెక్స్ట్ ఇంకొక సెంటెన్స్. దీంట్లో నెక్స్ట్ ఏంటి? థర్డ్ పర్సన్ లో ఏమేమి ఉంటాయి మనకి? థర్డ్ పర్సన్ సింగులర్ లో హీ, షీ, ఇట్. ఓకే, షీ అనేది సబ్జెక్ట్ గా తీసుకుందాం. షీ ఈజ్ ఎ సబ్జెక్ట్. ఆమె మా ఇంటికి వచ్చింది. సెంటెన్స్ అర్థమైంది కదా తెలుగులో? ఆమె మా ఇంటికి వచ్చింది. సో షీ అంటే ఆమె, ఇది సబ్జెక్ట్. ఇంటికి రావటం అంటే ఏంటి? కమ్ అంటే నేను రమ్మని చెప్పటం. కమింగ్ అంటే వస్తూ ఉండటం. సో రావడాన్ని ఏమంటాము? కమ్ అంటే ఏంటి? రమ్మనడం. కమింగ్ అంటే వస్తూ ఉండడం. సో ఆల్రెడీ రావడాన్ని ఏం చెప్తాం? కేమ్. So this is the past form of the verb in come, coming, came. So she came. ఎక్కడికి వచ్చింది? మా ఇంటికి వచ్చింది. She came to my home. చూడండి, she is the subject, came is the past form of the verb, main verb ఇది. దిస్ ఈస్ ద రిమైనింగ్ ఈస్ ఎక్స్ట్రా. అంటే మనం ఎక్కడికి, మనం మూవీకి వెళ్ళామా, ఇంటికి తీసుకెళ్ళామా, ఇంటికి వచ్చిందా అనేది ఇంకా అసలు అక్కడ మనం రాసుకునే సెంటెన్స్ బట్టి ఉంటుంది. ఇక్కడ సబ్జెక్ట్ ఇంకా వర్బ్ ఫామ్ ఒకటి మనకి కరెక్ట్గా ఉండాలి. సో అర్థమైంది కదా? నెక్స్ట్ ఇంకా థర్డ్ పర్సన్ ప్లూరల్. ఓకే, ప్లూరల్ ఏముంటాయి? దే, దీస్, దోస్. ఓకే, వారందరూ కలిసి పిక్నిక్కి వెళ్ళారు. వాళ్ళందరూ కలిసి పిక్నిక్కి వెళ్ళారు. సో
దిస్ ఈస్ ద సెంటెన్స్, మనం తెలుగులో చెప్పుకునే సెంటెన్స్. దాన్ని బట్టి ఇప్పుడు మనం ఒక సెంటెన్స్ ఫామ్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ చెప్పాం కదా సబ్జెక్ట్ తర్వాత అప్పుడప్పుడు వర్క్ ఫామ్ కాకుండా ఇంకా వేరేది కూడా వచ్చే ఛాన్స్ ఉందని, దాన్ని బేస్ చేసుకొని వచ్చే సెంటెన్స్ అది. సో ఇది ఒకటి రబ్ చేస్తున్నాను చూడండి, సెకండ్ వన్ కింద రాద్దామని. సెంటెన్స్ ఏంటి, మనం తీసుకున్న సెంటెన్స్ వాళ్ళందరూ కలిసి పిక్నిక్ కి వెళ్ళారు. సో దట్ ఈస్ ద సెంటెన్స్. ఐఎమ్ రైటింగ్ ఇట్ యాస్ ఫోర్త్ వన్. వాళ్ళందరూ కలిసి పిక్నిక్ వెళ్ళారు. దే, దే వాళ్ళు అంటే దే, వాళ్ళందరూ అంటే దే ఆల్. ఓకే, దే ఆల్ ఎక్కడికి వెళ్ళారు? వెంట్ టు పిక్నిక్. దే ఆల్ వెంట్. వెళ్ళడం అంటే ఏంటి? వెంట్ అని చెప్పుకున్నాం కదా, వెళ్ళడం. వెంట్ ఈజ్ ఏ మెయిన్ వర్బ్, పాస్ట్ ఫామ్ లో ఉంది ఇది. సో దే ఈజ్ ఏ సబ్జెక్ట్. ఇక్కడ చూడండి దే ఆల్ అనే వర్డ్ వచ్చింది కదా, అంటే మనం ఈ థర్డ్ పర్సన్ ప్లూరల్ లోనే వస్తుందని లేదు, ఇది ఈ ఎక్స్ట్రా వర్డ్ అనేది మనకి సెంటెన్స్ ని బట్టి వాళ్ళందరినీ కలిపి తీసుకెళ్తున్నాం కాబట్టి దే ఆల్ వెంట్ టు, ఎక్కడికి వెళ్ళారు? పిక్నిక్. కలిసి, వాళ్ళందరూ కలిసి వెళ్ళారు కాబట్టి టుగెదర్. దే ఆల్ వెంట్ టు పిక్నిక్ టుగెదర్. అర్థమైందా సెంటెన్స్? వాళ్ళందరూ కలిసి పిక్నిక్ కి వెళ్ళారు. మనకి ఇక్కడ సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ ప్లూరల్ లో ఉంది, మనకి మెయిన్ వర్బ్. ఇక్కడ మీకు మనం ప్రతిసారి చెప్పుకున్నట్లు సబ్జెక్ట్ ని బేస్ చేసుకొని ఇక్కడ మనకి హెల్పింగ్ వర్బ్స్ అనేవి ఈ సెంటెన్స్ లో మనకి ఈ సెంటెన్స్ ఫామ్ లో లేవు కాబట్టి మనకి థర్డ్ పర్సన్ వచ్చినా థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినా ఇవి మనకి డిఫరెన్స్ ఏం కావు ఈ సెంటెన్సెస్ లో. ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్ థర్డ్ పర్సన్ అనేది మనకి సింపుల్ పాస్ట్ అండ్ పాజిటివ్ సెంటెన్స్ లో ఎక్కడ మనకి పనిచేయదు, ఎందుకంటే మనకి హెల్పింగ్ వర్బ్స్ అనేవి ఈ సెంటెన్సెస్ లో రావు. ఓకే, చూడండి ఫస్ట్ వన్ ఏంటి? ఐ wrote letters to my friends. Subject, past form of the verb. Next, they all went to picnic together. They is the subject. ఇంకా went అనేది past form లో ఉంది. Came, came కూడా చూడండి past form of the verb. Subject is she. She అంటే ఏంటి? థర్డ్ పర్సన్ సింగులర్. కానీ మనకి ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ ఏం లేవు, అంటే మనల్ని మిగతా సెంటెన్సెస్ తో డిఫరెన్షియేట్ చేయడానికి ఇక్కడ మనకి హెల్పింగ్ వర్బ్స్ ఏమీ లేవు కాబట్టి సెంటెన్స్ యాజ్ టీజ్ గా అన్ని ఒకలాగానే వస్తాయి. ఓకే ఓకే, మనకి ఈ సెంటెన్సెస్ అర్థమయ్యాయి కదా మీకు? ఏం లేదు, సబ్జెక్ట్ ఎలా ఉన్నా కానివ్వండి ఈ వర్బ్ ఫామ్ అనేది పాస్ట్ ఫామ్ లో ఉండాలి, అంటే ఆల్రెడీ జరిగిపోయినట్టు ఉండాలి ఏదైనా పని. సో దిస్ ఈస్ హౌ వి రైట్. సింపుల్ పాస్ట్ టెన్స్ లో మనం ఇదే విధానం మనం పాజిటివ్ సెంటెన్సెస్ ఫామ్ చేయడానికి. సబ్జెక్ట్ ఏదున్నా కానివ్వండి ఈ వర్బ్ ఫామ్ ఒకటి మాత్రం పాస్ట్ టెన్స్ లో ఉండాలి, అది మాత్రం మీరు కరెక్ట్ గా క్లియర్ గా గుర్తుపెట్టుకోవాలి. సో మీకు ఈరోజు ఇచ్చే వర్క్ ఏంటంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, సింగులర్, ప్లూరల్, ఇలా ఈచ్ సబ్జెక్ట్ ఈచ్ ఒకటి తీసుకొని సెంటెన్సెస్ ఫామ్ చేయండి. అంటే మీకు 4 సెంటెన్సెస్ వస్తాయి. సో వాటికి సబ్జెక్ట్ ఏంటి, వర్బ్ ఫామ్ ఏంటి అనేది కరెక్ట్గా రాయండి. ఓకే, మీకు అందరికీ వర్క్ ఇస్తున్నాను కానీ ఎక్కువ చేయట్లేదు, ఎప్పటివరకు అప్పుడు చేస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతాయి. ఒక దాని తర్వాత ఒకటి వింటేనే గుర్తుంటుంది. ఈరోజు ఒకరోజు విని మళ్ళీ 2 days వర్క్ చేయకుండా లేకపోతే క్లాస్ వినకుండా ఉంటే మీకు మళ్ళీ ఏం గుర్తుండదు, అంతా బ్లాంక్ అయిపోతుంది. సో ఎప్పటివరకు అప్పుడు చేస్తేనే బెటర్. ఓకే, ఈ వర్క్ ఈ రోజు నుంచి అయినా వర్క్ చేసి పర్టికులర్గా పెట్టండి. సో దట్స్ ఇట్ ఫర్ ద క్లాస్ టుడే. We will meet in the next class. Bye.